మిత్రమా, ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్లు ఉంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ పోవడమే. నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన ఆ మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ పో. అర్థమైంది అనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మోసపోయినా పర్వాలేదు కాని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది మిత్రమా, కాదంటారా? మిత్రమా, మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు మిత్రమా. వాళ్లు మంచివాళ్లు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. గొడవ జరిగితే కాని బయట పడవు కదా, అసలు ఎవరి మనసులో ఏముందని. చూడడానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. మిత్రమా, కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మిత్రమా, రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలేం కదా, ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. నిన్ను ప్రేమించినవాళ్లు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక్క మనిషే కాదు, నీ జీవితం కూడా మిత్రమా. మనం ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్లమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా. మిత్రమా, మోరిగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మిత్రమా. మన మౌనమే చెప్పు దెబ్బ. వారికి ఒక్కొక్కసారి అర్థమైంది అనుకుంటా. మిత్రమా, నీ తప్పు లేకుండా నిన్ను నిందించే వాళ్లను నువ్వు మౌనంతో సమాధానం చెప్పు. టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు. ఎందుకంటే అహంకారులకి ఆ దేవుడు కూడా అసహించుకుంటాడు మిత్రమా. చెవులతో మాత్రమే విని కళ్లతో చూడని ఏ విషయమైనా గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాన్ని దూరం చేస్తాయి మిత్రమా. ఎక్కడో ఉన్న బంధాల కోసం, మనుషుల కోసం అస్సలు ఆరాటపడకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడని వ్యక్తి కూడాను నిన్ను ఇష్టపడతాడు మిత్రమా. 100 ఏళ్లు జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే జీవితాంతం తోడు ఉంటుంది. టైం బాగోలేకపోతే జ్ఞాపకాలనే మిగులుస్తుంది. మిత్రమా, మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మౌనం, నవ్వు, ఈ 2 అద్భుతమైన సాధనాలు నువ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం సమస్యలు లేకుండా చేయగలుగుతుంది. మిత్రమా, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది మిత్రమా. ఎంతటి కష్టం వచ్చినా మన బాధలు ఎవ్వరితో కూడా పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం. కాబట్టి నీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా పంచకూడదు మిత్రమా. చివరికి ప్రాణ స్నేహితుడు కూడా. ఎందుకంటే ఈరోజు నీకు స్నేహితుడిగా ఉన్నప్పుడు నీ బాధలు, నీ కష్టాలని వింటారు. నీకు వారికి ఏదైనా సరే గొడవ జరిగినప్పుడు నీ బాధల్ని, నీ కష్టాలని, అవి నీ యొక్క బలహీనతలుగా, నువ్వు చేసే తప్పులుగా బయటకు నిరూపించి చూపిస్తారు మిత్రమా. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా సరే నీకు నువ్వే భరించు. నీకు నువ్వే నీ జీవితంతో పోరాడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఆశపడొద్దు.
మిత్రమా, ఒంటరితనమే నీ జీవితాన్ని గెలిపిస్తుంది. నీ జీవితాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి. అప్పుడే ఆనందమైన విజయమైన తప్పకుండా మనస్ఫూర్తిగా పొందుతావు మిత్రమా. అర్థమైంది అనుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ రోజుల్లో చాలామంది కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్లని దూరం చేసుకుంటున్నారు. లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లని తేలిగ్గా నమ్మేస్తున్నారు. మనం నిజం తెలుసుకునేలోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్లని దూరం చేసుకుంటున్నాం. అదే నా జీవితం మిత్రమా. మనతో కలిసి ఉండాలి అనుకున్నవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేంటో విచిత్రం కదా. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమాభిమానాలు చివరికి ఉండవు మిత్రమా. దీనికి కారణం మారిపోయే మనుషులతో, లేక కొత్త పరిచయాలతో, లేక మనసుదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటు కనుమరుగవుతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషుల్లో కూడా మార్పు వస్తుందేమో. అర్థమైంది అనుకుంటా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే అందరికీ బానిసగా మారుతావు మిత్రమా. బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావని గుర్తుంచుకో. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే మిత్రమా. చెవులతో మాత్రమే విని, కళ్లతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవ్వరితో కూడా పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాల్ని దూరం చేస్తాయి. ఎక్కువగా ఎవ్వరినీ నమ్మొద్దు మిత్రమా, మోసపోతావు. ఎవరికోసమో ఆలోచించకు, వాళ్లకి అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు మిత్రమా, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నావాళ్లని ఆలోచించడం తగ్గించు. ఎవరినుంచి ఏమీ ఆశించుకు, అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుందని గుర్తుంచుకో మిత్రమా. నటనతో మనుషులను చేయవచ్చు కాని ఆ దేవుడు ముందు నటించలేవుగా. మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచానని అనుకోకు, మోసం చేసుకునేది నిన్ను నువ్వే మిత్రమా. చివరికి వెర్రివాడయ్యేవి కూడా నువ్వే కాదంటారా. కొందరు నిన్ను అవసరానికి వాడుకునేవాళ్లే ఉంటారు. వాళ్ల దృష్టిలో ఎప్పుడు నువ్వు పిచ్చోడివే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ల స్వార్థానికి ఎవ్వరినైనా సరే బలి చేస్తారు మిత్రమా. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కాని నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మిత్రమా, తప్పు చేసే ఆడది తన భర్తను అడిగే మొదటి ప్రశ్న ఏదంటే, నా మీద నీకు నమ్మకం లేదా అని. అవునా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.